కాని వద్ద జరుగుతున్న జాతీయ రహదారి పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి ఆకృతులలో పలు అభ్యంతరాలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే ఎలాంటి సమస్య ఉండదని మంత్రి వారికి చెప్పారు. సంక్రాంతిలోపు పశ్చిమ బైపాస్ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. రాజధానిలోకి వెళ్ళి రోడ్డు వదిలేసి ఎన్ఆర్ఐ బ్యాక్ సైడ్ ఉపయోగం లేకుండా అక్కడ వచ్చి ఇదిగో ఇటు వెళ్ళొచ్చు సార్. లేదంటే హైదరాబాద్ ని ఈ విజయవాడని బైపాస్ చేసుకుంటే వెళ్ళేటువంటి బైపాస్ ఏదైతే ఉందో ఇది ఒక క్రూషియల్ దశకు వచ్చింది. ఇందులో ముఖ్యంగా ఈ మెయిన్ హైవేని కలుపుతున్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ వర్క్ స్లో అవ్వకుండా లోకల్ గా ఉండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా దీన్ని ఫాస్ట్ ట్రాక్ ఎలా చేయాలి, ఇక్కడ ఏమైనా లోకల్ ఇష్యూస్ ఉన్నాయా అనే దాని మీద విజిట్కి వచ్చాం. బాగానే ఉంది. వర్షాల వల్ల కొద్దిగా స్లో అయింది వర్క్. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి ఇదంతా కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తానని పార్వతీశం గారు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అయితే విజయవాడ వెళ్లే వాళ్ళు ఇది మెయిన్ బైపాస్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ యూటర్న్ ఇచ్చారు. యూటర్న్ సర్వీస్ రోడ్ లో 2 lanes ఉన్నాయి. ఎంతవరకు ట్రాఫిక్ ఉంటుంది, దాన్ని ఎట్లా జాయిన్ చేయాలి, అక్కడ కొద్దిగా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేయలేదనేది ఇక్కడ ఉండే వాళ్ళందరూ వాదన. నాకు కూడా అలా అనిపించింది, కరెక్ట్ గా ప్లాన్ చేయలేదు లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అని. 3 points ఇవ్వటం. రెండోది ఇప్పుడే పార్వతీశం గారు 2 crores పెట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తా అన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తే ఈ మంగళగిరి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే పెడస్ట్రియల్ వీళ్ళందరికీ ఏంటంటే ప్రాబ్లం లేకుండా అటు క్రాస్ అవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా రేపు ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ ఒకటి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఆ ఇంటర్చేంజ్ రేపు ప్లాన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ లేకుండా దాన్ని ప్లాన్ చేయబోతాం. ఈ యూటర్న్ అనేది కొంచెం ఇష్యూ ఉండేటట్టుంది ఓవరాల్ గా చూస్తే. దాని ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయినప్పుడు అదేనమ్మా ఇబ్బంది ఉంది. అందుకే సాధ్యమైన అందుకే వచ్చాము. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం ఫాస్ట్ ట్రాక్. రోడ్ క్రాస్ అవుతుంది. ఇక చిన్నకాకని పిల్లలు వెంకటరెడ్డిపల్లి నుండి క్రాస్ చేసి వస్తున్నారు. అవును, కరెక్టే, అది చెప్పారు నాకు కూడా. అందుకే వాళ్ళు వచ్చిన మెయిన్ రీజనే ఇక్కడ లోకల్ గా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఎట్లా ఫాస్ట్ ట్రాక్ చేయాలనే దాని మీద వచ్చాం. చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్ది ఇంకా ప్రపోజల్ పంపించాము సో ఢిల్లీకి. సో అక్కడ నుంచి శాంక్షన్ అయిన తర్వాత అప్పుడు అది 189.9 kilometers అండి ఔటర్ రింగ్. ల్యాండ్ ఎక్విజిషన్ 5 జిల్లాలు ఉన్నాయి. 5 జిల్లాలు జాయింట్ కలెక్టర్స్ ని కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ కింద నోటిఫై చేశాం. వాళ్ళందరికీ కూడా ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్స్ అవి పంపించాం. సో వాళ్ళ దగ్గర నుంచి వెరిఫికేషన్ పంపించాం. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టునే పబ్లికేషన్ చేస్తాం. బ్రీచ్ ఏం కాలేదండి అది. సో అది మన కొండవీటి వాగు బ్రిడ్జి కింద ఉన్న వెంట్స్ క్లియర్ చేస్తుండగానే సో ఈ ఫ్లడ్స్ రావడం వల్ల ఏమైందంటే ఆ క్లియర్ చేయడానికి టైం కుదరలేదు. అందుకని చెప్పేసి వాటర్ రిసీడ్ అవ్వడానికి అని చెప్పేసి అది కట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ నుంచి. సో ఆల్రెడీ ఆ వెంట్స్ అన్ని కూడా క్లియరెన్స్ జరుగుతుందండి ఆల్రెడీ. సో మనకి ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, తర్వాత కృష్ణ, గుంటూరు, తర్వాత పల్నాడు 5 జిల్లాలు. అంటే రఫ్ గా మనం అంటే 140 మీటర్లకి సీఎం గారి కోరిక మేరకు గడ్కరీ గారు యాక్సెప్ట్ చేశారు. సో 14 హెక్టేర్లు 1 కిలోమీటర్కి వస్తుంది. సో రఫ్ గా 3000 హెక్టేర్ల దాకా ఉంటుంది ల్యాండ్. సో అంటే 7500 ఎకరాలు అన్నమాట. 189.9 kilometers. చాలా మంది స్కూల్ అంటే అక్కడ స్కూల్ ఏంటంటే ఆ స్కూల్ దగ్గర సర్వీస్ రోడ్ ఉన్నది. అందుకే ముందు దాంట్లో ఫస్ట్ సర్వీస్ రోడ్ చేసి అక్కడ డ్రైన్ కడుతున్నాయి. ఈ వర్షాల వల్ల కొద్దిగా డిలే అయింది. సో మనకి 2 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది.